యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. సీయోనులో యెరూషలేములోని యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చునని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, కన్నీటితో బాధపడుతున్నావా? నిద్రలేని రాత్రులు గడుపుచున్నావా? దేవుడు నిన్ను బలపరచడానికి ఈ ఉదయకాలమా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా విను. నీ దుఃఖ దినములు సమాప్తమునకు ముగింపునకు రాబోతున్నది. దేవుని దగ్గర చేసే ప్రతి మూలుగులు, ప్రతి మొర, ప్రతి కన్నీటి బొట్టును ఆయన జాగ్రత్తగా చూస్తున్నాడు. ఏది కూడా వ్యర్థంగా పోలేదు, ఏది కూడా చులకనగా చేయబడలేదు. ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు. వేచి ఉండు. నిజమే, చాలామంది వారికున్న పరిస్థితులను బట్టి ఏడుస్తుంటారు. కొంతమంది ఎవరితోనూ చెప్పుకోలేక ఏడుస్తుంటారు. నీ చుట్టూ ఉన్న నీ పరిస్థితులను బట్టి నీవు ఏడుస్తున్నావా? పైకి నవ్వుతూ లోపల కృంగి కృషించిపోతున్నావా? అయితే యేసయ్య నీకొక గట్టి నమ్మకాన్ని ఇస్తున్నాడు. ఏడుస్తున్న నీవు ధన్యుడవు, ధన్యురాలువి. ఎందుకంటే ఓదార్చబడుతున్నావు. తరువాత నీ నోటి నిండా నవ్వు ఉండబోతున్నది. ఆయన నీతో ఉన్నాడు. గొప్ప దేవుడు ఆయన. ఆయన నిన్ను ఓదార్చు దేవుడు ఆయన. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆసన్న దేవుడు ఆయన. నేనే మిమ్మల్ని ఓదార్చెదను అని దేవుడు సెలవిస్తున్నారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలేనగా అతడు నీయందు నమ్మికుంచున్నాడు, విశ్వసించున్నాడని వాక్యం సెలవిస్తున్నది. నేనే నిన్ను ఓదార్చువాడనని సెలవిచ్చారు కదా. నిన్ను ఓదార్చు ఆ గొప్ప దేవుడు ఉన్నప్పుడు ఎందుకు కృంగిపోతున్నావు? విచారమును నీకు కొట్టివేసి ఆనందం కలుగు చేయబోతున్నాడు. ఆయన నీ కాపరి, నీకు సమాధానం కలుగు చేయ దేవుడు ఆయన. శ్రమలో నీకు తోడై ఉండి విడిపించి నిన్ను గొప్ప చేయబోతూ దేవుడు ఆయన. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు అని దేవుడు సెలవిస్తున్నారు. ఆశతో దేవుని కనిపెట్టు వారి శాంతి పొందును. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన నీ ప్రతి చింతను తీసి సమాధానాన్ని, సంతోషాన్ని నీకు కలుగు చే దేవుడు ఆయన. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు దేవుడు ఆయన. ఏదైనా చెడు అలవాటుకు కానీ, ఏదైనా మోసపూరితమైన ఆలోచన, ఏదైనా దురాశకు బానిసలైపోయావా? అటువంటి పరిస్థితుల్లో ఎలా నేను బయట రాగలను, రాలేని పరిస్థితులు చిక్కుపోయానే అని కన్నీళ్లు కార్చి బాధపడుతున్నావా? ఆ కన్నీళ్లు దేవుని చెంత సమర్పించు. ఆ కన్నీళ్లలో దేవా అని మొరపెట్టు. అలా నీవు మొరపెట్టినట్లయితే దేవుడు నీకు ఆ కన్నీళ్లను దూరము చేసి నిన్ను నిశ్చయమ కరుణించి నిన్ను ఆ స్థితి నుంచి కూడా విడిపిస్తాడు. ఇతరుల యొక్క నీ బాధను నువ్వు పంచుకున్నట్టయితే ఒక్కసారి రెండోసారి వింటారు. ఆ తర్వాత నిన్ను చులకనగా చూస్తారు. అలా వద్దు. నువ్వు ఎన్నిసారి నీకు బాధ వచ్చినా దేవుని చెంత వెళ్ళి ప్రార్థించి చూడు. గొప్ప విడుదల, సమాధానం, శాంతిని పొందుకుందు. ఆ అనుభవం గుండా నువ్వు వెళ్ళినప్పుడే ఆ యొక్క ప్రశాంతతను నువ్వు పొందుకుందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.